గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సో ఈరోజు అయితే నేను టొమాటో ఎగ్ కర్రీ అంటే ఎగ్ బుర్జీ అండ్ కొంచెం కాఫీ కూడా కలుపుకొని అంతా రెడీ చేసుకుంటాను అనమాట. చపాతీలు అయితే ఆల్రెడీ రెడీ అయిపోయాయి. సో ఆఫీస్కి ఇంకా నేను రెడీ అవ్వాలి కాబట్టి కూర అయితే లేదు. సో దానికైతే నేను రెడీ చేసేసుకుంటున్నాను. సో మీతో ఎప్పుడు నేను ఇలా మాట్లాడలేదు కాబట్టి ఐ థాట్ ఒక వ్లాగ్ లా చేద్దాం. హౌ మై డైలీ రొటీన్ గోస్ అనేది ఏదో ఒకటి మాట్లాడదాం. ఏదో సోది తెలుసు కదా, మనం ఎప్పుడు మాట్లాడేదే సోది కాబట్టి. సో ఫస్ట్ అయితే నేను ఎగ్స్ రెడీ చేసుకుంటాను. ఎగ్స్ అండ్ టొమాటోస్ కావాలి. నేను ఒక్కడనే కాబట్టి ఒక 4 ఎగ్స్ తీసుకుంటున్నాను ఈ రోజుకి. ఎగ్స్ ఆల్రెడీ మా ఆవిడ తెచ్చిపెట్టింది నాకు, బట్ తన ఊర్లో లేదు కదా, వైజాగ్లో ఉంది. మరి మన పనులు మనమే చేసుకోవాలి కదా. మొన్న మా యానివర్సరీ వీడియో అయితే మామూలుగా వైరల్ అవ్వలేదు భయ్య. మీ అందరికీ చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. అసలు మామూలుగా లేదు మీ సపోర్ట్. పిచ్చి పీక్స్ వెళ్ళిపోతుంది అసలు, అంతే. ఇప్పుడు కొంచెం అంటే అక్కడ ఇది పెట్టుకున్నాను కాబట్టి ఒక చిన్న ఆనియన్, ఒక్క ఆనియన్ సరిపోదేమో, ఒక 2 ఆనియన్లు తీసుకుందామా? చెప్పండి నాకు మధ్య మధ్యలో మీరు ఏమన్నా, అంటే మీ కమెంట్ సెక్షన్లో మీరు మామూలుగా నన్ను చేసుకోరు కదా, ఎలాగో భలే తిడుతుంటారు. సో ఆ తిట్లు, కొంతమంది తిట్లు బాగుంటాయి భయ్య. అంటే ఎటకారంగా అన్నట్టు ఉంటుంది. ఎటకారంగా తిడితే అదో ఫీల్, మనం కూడా వేరే వాళ్ళ మీద వాడతాం అది. బట్ ఇంకొంతమంది ఎలా అంటే ఎదురోడు హట్ అయిపోవాలి అన్నట్టు మాట్లాడతారు. ఎప్పుడైనా సుమా గారు చూడండి, సుమా గారు ఎలా తిడతారు ఎదుర్కోవాలి అంటే హట్ అవ్వరు, కానీ గుచ్చుకుంటుంది. గుచ్చుకోదు కూడా, ఫన్నీగా ఉంటుంది. సో అలాగా మనం తిట్టుకోవాలి అంతే తప్ప ఇలాగా బాగోదన్న ఫీలింగ్. సో ఏంటి మన దగ్గర ఒక కట్టర్ ఉంటుంది భయ్య, దీన్ని ఏమంటారు, ఈ టొమాటో ఉల్లిపాయలు. సో నేనైతే అది ఎప్పుడు వాడతాను అనమాట. మరి మీరు ఇది వాడారో లేదో నాకు తెలియదు. నాకు అన్నీ నచ్చుతాయి కానీ ఈ టొమాటో అది ఉల్లిపాయ కట్టింగ్ అస్సలు నచ్చదు భయ్య. ఎందుకో దీంట్లో కూడా ఫ్యాన్సీ కత్తి నచ్చుతుంది తనకి. ఇలాంటివన్నీ మంచి కేకులు డిజైన్ వేరు, కానీ ఇల్లు కూడా భలే డిజైన్ చేస్తుంది మా కూడా. సో ఫస్ట్ అయితే మనకి ఉల్లిపాయ కట్టింగ్ కూడా రాదు. ఇప్పుడు నన్ను వేసుకోవద్దు, అరే నీకు ఉల్లిపాయ కట్టింగ్ కూడా రాదు, ఏం మొగడురా అని. మన దీన్ని ఏమంటారు, బతకడానికైతే ఎలాగో చేయాలో తెలుసు. కానీ ఈరోజు వ్లాగ్ కాబట్టి కొంచెం ఎక్కువే మాట్లాడుతున్నాను, సోది ఎక్కువే ఉంటుంది. మధ్యలో మీరు ప్రాసెస్ చూసుకోండి అంతే. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇదేదో నాకు బాగా తెలుసు అన్న ఫీల్ అయిపోద్దు. నాకేం తెలియదు. ఇందాక మా ఆవిడకి ఫోన్ చేశాను, అరే ఎలా చేయాలో టొమాటో ఎగ్ కర్రీ అంటే అప్పుడు చెప్పింది. ఎందుకంటే ఈ మధ్య కొంచెం ప్రోటీన్ తక్కువైంది భయ్య. ఏదో తెలుసు కదా, మనం లైట్గా డైటింగ్ చేస్తున్నాము. సో యాక్చువల్గా బాగానే తగ్గాను. ఆ వీడియో గురించి కూడా త్వరలో పోస్ట్ చేస్తాను అనమాట. నన్ను మా ఫ్రెండే ట్రైన్ చేశాడు. సో దాని గురించి మంచి వీడియో చేసి పెడతాను. నేను ఒక్కనే కాదు, మా ఆవిడ కూడా బాగానే తగ్గింది. అదే ఒక టైంలో ఏంటంటే 82కి వెళ్ళిపోయాను భయ్య. అంటే తిండి బాగా ఎక్కువ అయిపోయింది. ఆఫీస్ అయిపోయాక ఎలా అంటే సాయంత్రం 5 అవ్వగానే కిందకి వెళ్ళిపోతాం అనమాట అందరం. ఇంక తెలుసు కదా, పక్కనే పునుకుల షాప్ ఉంటుంది. పునుకులతో ఆగదు, అది పేరుకే పునుకుల షాప్. అక్కడ పునుకులతో ఆగదు. పునుకులు తింటాము, దాని తర్వాత బజ్జీలు తింటాము. బజ్జీ అయిపోయిన తర్వాత సర్లే మసాలా గారు కూడా ఉంది కదా, ఎప్పుడే ఫ్రెష్గా వేసారు, అది కూడా తిందామా అని అవడం అంటాడు. అది తిన్నా, ఇదంతా అయిపోయిందా భయ్య, స్వీట్ పడకపోతే బాగోదు భయ్య అన్న ఇంకోటి అంటాడు. ఎదురుగా జిలేబీలు వేస్తాడు. ఇంకా అంతే. ఆ జిలేబీలు తెలుసు కదా, 20 రూపాయలకి ఇస్తాడు. అది ఒక్కడి ప్లేట్తో సరిపోద్దా, అచ్చా అవ్వదుగా. ఇంకంతే భయ్య. అలా ఎలా అంటే అదొక ఉద్యమం లాగా తింటాను. తిని 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 లాస్ట్కి 82కి వెళ్ళాను భయ్య. ఇప్పుడు బాగానే తగ్గాను. ఎంత తగ్గానో కూడా తర్వాత వేరే వీడియోలో చెప్తాను అనుకోండి. సో ఇప్పుడు నేను ఈ టొమాటోస్ కట్ చేస్తానని ఈ ఉల్లిపాయలు ఎలా చేస్తాను చూడండి భయ్య, భలే ఉంటుంది. నాకు ఈ మెషిన్ అనేది చాలా ఇష్టం. ఇప్పుడు కింద పడింది కదా, మా ఆవిడ వీడియో చూస్తుంది, క్లీన్ చేసావా అని అంటది. ఇంకా అంతే. అదేందో భయ్య, తన ఫీలింగ్ అయినా, నేను ఇప్పుడు తను లేదు కదా,
ఇంట్లో లేదని చెప్పి ఫోన్ చేసి వీడియో కాల్ ఎందుకు, నన్ను చూడడానికి కాదు, ఇల్లు నీట్గా ఉందా లేదా చూడడానికి అనమాట. మీ పిల్లలు కూడా మీతో ఇలాగే చేస్తారా భయ్య? నాకైతే తెలీదు. సో ఈ మెషిన్ చూసారా, ఇది ఉల్లిపాయలు లోపల వేస్తాను కదా, ఉల్లిపాయలు దీని లోపల వేసి నేను అమ్మ పెట్టి అంతే ఇచ్చేస్తే ఉల్లిపాయ ముక్కలు చిన్న చిన్నగా అయిపోతాయి. అంతే చూడండి, భలే వచ్చేస్తుంది భయ్య. మీరు కూడా ఎవరైనా కావాలంటే కొనుక్కోవచ్చు, నేను డిస్క్రిప్షన్లో ఏమైనా లింక్ పెట్టమంటే పెడతాను. చూడండి ఎంత బాగా వచ్చింది. చూసారు పైకి పెట్టాను భయ్య కెమెరా, ఇంక ప్లేస్ లేక ఎక్కడ పెట్టాలో తెలియక నాకు. అక్కడ ఎలా పెట్టావరా అనుకోవచ్చు కదా మీరు. భయ్య బాగా కళ్ళు ఇప్పుడు మండుతున్నాయి భయ్యో, బాగా నీది అమ్మ జీవితం. నాకేమైనా నచ్చదు వంటలు అంటే ఈ ఉల్లిపాయ భయ్య, నీ అమ్మ. మళ్ళీ ఈ టొమాటో ఉల్లిపాయలని మా ఆవిడేమో వేరే ఇది వాడు అది ఇది అంటది. యాక్చువల్లీ పప్పు చేసుకుందాం అనుకున్నాను ఈరోజు, పప్పుకి మళ్ళీ టైం పడుతుంది అని చెప్పి త్వరగా కూడా వెళ్ళాలి ఈరోజు ఆఫీస్కి. నా వాయిస్ మీకు వినిపిస్తుందో లేదో తెలీదు, ఒకవేళ నేను ఎక్కడ మైక్ పెట్టాను అనమాట, మరి వినిపిస్తుందనే అనుకుంటాను. బాగా మండిపోతుంది భయ్యా. ఓకే కంట్రోల్. ఓకే ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ వేద్దాం. ఆయిల్ కూడా ఎక్కువ తినట్లేదు మేము ఈ మధ్య, మా వాడు చెప్పిన తర్వాత. ఎందుకంటే అసలు నిజం చెప్పాలంటే బయట ఆయిల్ ఫుడ్ మానేసిన తర్వాత ఎంత మార్పు వచ్చిందో నాకు. బట్ మొన్న ఫస్ట్ టైం ఒక 3 months తర్వాత, ఫెబ్ నుంచి స్టార్ట్ చేశాను అనమాట డైట్. 3 months తర్వాత నిన్న ఇంకో విషయం, మీరు అందరూ హ్యాపీ యానివర్సరీ అన్నా వదిన, హ్యాపీ యానివర్సరీ అన్నా వదిన అన్నారు, కానీ May 10th నా బర్త్డే ఎవడైనా విష్ చేశాడా? లే. అంతేలేండి భయ్య, అన్నా వదిన అక్క వదిన చూస్తే చాలు అందరూ ఓ అంటారు. మొన్నటి దాకా కనిపించింది, నేను వీడియోలు చేస్తే నేను కనిపించలేదు. మొన్న మీ వదిన వచ్చింది, ఓహో అమ్మో వదిన. అంతేలేండి భయ్య, అదే అంటారు కదా, ముందు వచ్చింది దీనికన్నా వెనకొచ్చింది ఇది ఎక్కువ అని ప్రూవ్ చేస్తారు మీరందరూ కూడా. అంతే. సర్లేండి, ఏం చేస్తాం, మా వ్యూవర్సే కదా, మా పెళ్ళమే కదా, మీరు కాకపోతే ఇంకెవరినైనా వేసుకుంటారు, నేను వదిలేసాను. సో లైట్గా ఇప్పుడు ఇలా టొమాటోలు కట్ చేసుకుంటున్నాను భయ్య. మా ఆవిడేమో ఉల్లిపాయ టొమాటో 2 ఒకేసారి వేసేమంది. వేసి కొంచెం అదేదో మగ్గనిచ్చాక, అంటే మరి తెలుగులో మగ్గడం మా ఆవిడ బేసిక్లీ మిక్స్డ్ బ్రీడ్ అనమాట. తను ఇటు బెంగళూరు సైడ్ కొంచెం భాష ఉంటుంది, తెలంగాణ మన కర్నూలు సైడ్ కొంచెం భాష ఉంటుంది, ఫ్రెండ్స్ ఏమో శ్రీకాకుళం, అనకాపల్లి, అన్ని భాషలు కలిపి మా ఆవిడది ఒక మిక్స్డ్ బ్రీడ్ లాంగ్వేజ్ అనమాట. సో మనకి కొన్ని అర్థం అవుతాయి, కొన్ని మనం అర్థం చేసుకోలేం. సో అలాగే ఇప్పుడు ఇది పొయ్యి మీద ఇది పెట్టాం కాబట్టి ఉల్లిపాయలు టొమాటోలు ఒకేసారి వేసేమంది భయ్య. సో ఉల్లిపాయలు టొమాటోలు ఒకసారి వేసేద్దాం మనం, ఎక్కువ అయిపోద్దాం ఉల్లిపాయలు. ఉల్లిపాయలు టొమాటోస్ ఒకేసారి వేసి ఇంకా తిప్పేసుకోవాలి భయ్య. తిప్పకడం కన్నా ముందు ఏంటంటే తను ఎప్పుడు పసుపు కారం అన్నీ ఇప్పుడు వద్దులే, తర్వాత వేద్దాము. మీ ఇంట్లో కూడా ఇలా కర్రీ చేస్తారా భయ్య? టొమాటో ఇదేంటంటారు, ఆనియన్ టొమాటోతో ఎగ్ కర్రీ. అంటే మీరు వేరేలా చేస్తారు, కానీ ఇది ఇప్పుడు నేను ఎగ్ బుర్జీ చేస్తాను దీంతో. చూడండి, ఇది ఇలా చేస్తున్నాను, కానీ ఒక్కసారి ఇది గోల్డెన్ బ్రౌన్ అంటాను చూసారా, మా ఆవిడ కూడా ఎప్పుడు తిడుతుంది భయ్య. నేను చేసే వంటలు ఎందుకో త్వరగా అవ్వు, అది మరి ఎందుకో నాకు తెలియదు. మీకు అనిపిస్తుందా? ఎందుకో మరి సరిగ్గా తెలీదు. మామూలుగా అందరికీ ఒక స్పీడ్లో అయిపోతే నాకు మాత్రం వేరే స్పీడ్లో అవుద్ది. వేసుకోకపోతే ఇది దోలు భయ్య. ఎందుకో ఈ కెమెరాలో నేను ఈ మధ్య చాలా నల్లగా కనిపిస్తున్నాను భయ్య. ఇప్పుడు ఇదిగో దీనివల్ల వాయిస్ నాకు వినిపించట్లేదు. సర్లే, మీకోసం నేను దగ్గులు కూడా సహిస్తాను, ఆ మాత్రం చేయకపోతే ఎలాగా. సో ఉల్లిపాయలు వేస్తాం కదా, ఉల్లిపాయలకి
కొంచెం బ్రౌన్ అయ్యే లోపు మనం ఒక గ్లాస్లో ఎగ్స్ని తీసేసుకుందాం భయ్య. ఓకే, ఎందుకంటే ఎగ్స్ వెరీ ఇంపార్టెంట్ కదా. ఈ రవ్వతో ఉండగా 4 గుడ్లు తీసేసుకుంటాను. ఇప్పుడు నేను వీడియో పెట్టంగానే ఫస్ట్ మా ఆవిడ చూసేస్తుంది తెలుసా, వీడెక్కడ కిచెన్ని పాడు చేసాడా అని. మీ మీ ఇంట్లో కూడా అంతేనా భయ్య? ఎవరన్నా ఇప్పుడు నేను వండుతాను భయ్య, బాగానే వండుతాను, కిచెన్ కూడా నీట్గానే ఉంచుతాను. కానీ మా ఆవిడ ఫీలింగ్ ఏంటంటే నేను అసలు దీన్ని ఇంకా అసలు పట్టించుకోను, ఈ కిచెన్ క్లీన్ చేయను, ఏముందిలే. సో కానీ భయ్య మామూలుగా మొన్న వైజాగ్ వచ్చాను కదా, వైజాగ్ వచ్చినప్పుడు అదొక తెలియని ఫీలింగ్ ఉంటుంది భయ్య. దీని అమ్మ ఇది మన ఊరు, మన అడ్డ అంటే వెంటనే కాల్ రెగరేస్తాం, నీ అమ్మ ఎవడో నన్ను ఇక్కడ పీకేది అన్నట్టు. బట్ ఒక్కసారి మళ్ళీ తిరిగి రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయినప్పుడు భయ్య అంటే ఏం అదొక తెలియని ఇది ఉంటుంది భయ్య, భయం వేస్తుంది వేరే ఊరు వెళ్తే. వైజాగ్లో ఉండగా నీకు భయము ఏం ఉండదు, ఎందుకంటే అందరికీ మనకు అందరు తెలిసిన వాళ్ళు, అందరికీ మనం తెలుసు, మనల్ని ఎవరు ఆపేది ఇక్కడ అన్న దీనిలో ఉంటాం మనం. కానీ ఏమో ఇది చిన్నదైపోయింది చూసావా, ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తాను. సిమ్లో పెడదాం, కాసేపు సిమ్లో పెట్టి చేద్దాం. మా ఆవిడ ఈ వీడియోలో చూసి పసుపు ఉప్పు కారం కూడా వేసేమంటది, వేద్దాం. ఈ గ్యాప్లో ఈ నాకు ఆ ఎల్లో నచ్చదు భయ్య, సన్నీ సైడ్ అప్పు ఏవో అంటారు చూడండి, నాకు అలా నచ్చదు. నాకు ఆమ్లెట్లా ఇష్టం, ఎగ్లా ఇష్టం. నాకు తెలిసి ఆయిల్ తక్కువ అయిందనమాట, అందుకు ఇది ఇలా అయింది. ఎందుకంటే ఫస్ట్ మీరు డైట్ ఇదేంటంటారు మన వెయిట్ లాస్ అనగానే భయ్య ఫస్ట్ మరి మీకు తెలుసో తెలీదో జిమ్ ట్రైనర్స్ వాళ్ళందరూ చెప్పేది ఆయిల్ తగ్గించమని భయ్య. ఆయిల్ నిజంగా భయ్య, బయట ఆయిల్ దారుణం. అంటే నేను ఒకసారి ఒక చిన్న ప్రాజెక్ట్ కోసం బయటకు వెళ్ళాం భయ్య. ఇదేంటంటే వేస్ట్ ఇంజిన్ ఆయిల్ ఆర్ వేస్ట్ కుకింగ్ ఆయిల్ నుంచి బయోడీజిల్ తయారు చేసేలాగా. అప్పుడు అర్థమైంది భయ్య, బయట హోటల్స్లో వెళ్ళి కొనేసుకోవచ్చు కదా, అన్నీ 1000 లీటర్లు కొంటారు అని అనుకుంటే నేను ఒక్కడి దగ్గర లేదు తెలుసా. అంటే బయట ఆల్రెడీ అందరికి అమ్మేస్తున్నారు, అంత దారుణంగా మరి ఇప్పుడే ఉప్పు పసుపు కారం వేసేస్తాం. మా ఆవిడ అన్ని భయ్య ఉప్పు పసుపు కారం అంటది అంతే, మనం అలాగే ఫాలో అయిపోతాం అనమాట. ఉప్పు పసుపు కారం, ఫస్ట్ ఇది ఉప్పు వేస్తున్నాను అనమాట. చాలా తక్కువ తింటాను భయ్య ఉప్పు నేను, అందుకే నాకు అసలు బీపీ లేదు తెలుసు కదా మీకు, చాలా మంచివాడిని. సో అలా అనమాట. ఉప్పు కారం కూడా నేను తక్కువే, బట్ వేద్దాం పర్లేదు, నేనే కత్తినది. భీమా అని ఒక ఆవిడ పని చేస్తుంది మా ఇంట్లో, ఆవిడ రావాలి, ఇంకా రాలేదు. ఇవన్నీ ఇలాగే ఉందని మా ఆవిడ నన్ను చంపేస్తుంది వీడియో కాల్. సో భయం ఈసారి మా ఆవిడ మాట్లాడి భయం భయ్యా. ఆ సినిమాలో మీ ఆవిడంటే ప్రేమ భయమా అంటే ఆ రెండు ఒక చోట ఉండలేవు ట్రావెల్స్ అన్నట్టు హ్యాపీ డేస్లో. సో ఫస్ట్ టైం బేసిక్లీ లాంగ్ వీడియో చేయడం నేను కూడా, ఇలాగా డైలీ వ్లాగ్ లాగా ఏదో ఒకటి. చాలా రోజులు అయింది వీడియో చేయాలి అని చెప్పి ఇలా ట్రై చేస్తున్నాను అనమాట. బాగుంటే చెప్పండి, ఇలా కంటిన్యూ చేద్దాం. రోజు మన కేక్స్తో పాటు నా డైలీ రొటీన్ కూడా మీకు ఇలా షేర్ చేసుకుంటూ ఉంటాను. మీతో కాకపోతే ఇంకెవరితో షేర్ చేస్తాను నిజంగా భయ్. అంటే హైదరాబాద్ వచ్చిన తర్వాత చాలా ఫ్రెండ్స్ తక్కువ అయిపోయారు భయ్. అంటే నా ఇంజనీరింగ్ ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఉన్నారు, కొత్త ఫ్రెండ్స్ అనేది అస్సలు లేరు భయ్. ఎందుకో ఎవరితో ఫ్రెండ్షిప్ చేయబోద్దు కావట్లే. కాఫీ కూడా చేసుకుందాం ఆగండి. ఎందుకో భయ్ అలా. అంటే ఇది వరకు వైజాగ్లో అయితే నేను ప్రతి ఒక్కరితో మాట్లాడేవాడిని భయ్, ముక్కు మొహం తెలియని వాడితో కూడా ఫ్రెండ్షిప్ చేసుకునేవాడిని. బట్ ఈ మధ్య ఏంటో తెలిసిన వాళ్ళతోనే మాట్లాడగలుగుతున్నాను, కొత్త వాళ్ళని అసలు ఎంకరేజ్ చేయలేకపోతున్నాను. అంటే ఏం మనుషుల మీద ఇంట్రెస్ట్ పోయిందా, లేకపోతే జనాల గురించి అర్థమయ్యి నేను అలా చేస్తున్నానా, మరి అయితే నాకు అర్థం కావట్లేదు. నీళ్ళు నిండిపోయి
కాఫీ పెట్టుకున్నాను భయ్య, ఒక సెకండ్ మైక్రోవేవ్లో ఇక్కడ కాఫీ పెట్టుకొని వచ్చేస్తాను. ఒక్క నిమిషం ఆగండి. పెట్టాను అనుకోండి. ఏమంటారు, ఆల్రెడీ కొంచెం మగ్గింది కదా, ఇంకా వేసేయచ్చు అనుకుంటాను టొమాటోలోకి. ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇలా అయిందా మన ఇది టొమాటో? కొంచెం అవ్వాలి, అయిపోయిందిలే. ఇందులోకి మనం ఎగ్ వేసేస్తాం భయ్య. అంటే స్క్రాంబుల్డ్ ఎగ్ మీరు అందరు చేసుకుంటారు. స్క్రాంబుల్డ్ ఎగ్లో ఇది ఏంది భయ్య, ఇంకా అందరూ ఇండియా పాకిస్తాన్ వార్ చూస్తున్నారా ఏంది మీ ఒపీనియన్ దాని మీద? మన వాళ్ళు ఆపేయడం కరెక్ట్ అంటారా, లేకపోతే వెయిట్ చేస్తున్నారంటే భైరవా వాళ్ళు అప్పుడే ఆగరు అంటారా? పాకిస్తాన్ నాకు నా ఫీలింగ్ ఏంటంటే భయ్య, ఇప్పుడు మన యుఎస్ వెంటనే ఎందుకు వచ్చింది? వాళ్ళు ఏం పిచ్చోళ్ళు కాదు. వాళ్ళు వచ్చారంటే ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు వాడేవి F-16 జెట్స్. ఆ ఎఫ్సి పేరు కాల్ కూడా వస్తుంది అయ్యా. పాకిస్తాన్ వాళ్ళు వాడేది F-16 జెట్స్. ఈ F-16 జెట్స్ ఎవరి దగ్గర ఇచ్చారు? యుఎస్ వాళ్ళు ఇచ్చారు. దాన్ని మన వాళ్ళు ఏం చేశారు? కూలగొట్టారు. అవునా? సో ఇప్పుడు దాన్ని కూలగొడితే ఇప్పుడు నెక్స్ట్ ఎవడైనా యుఎస్ వాళ్ళ దగ్గర కొంటారా? కొనరు కదా. బ్యాడ్ నేమ్ ఎవరికి? యుఎస్ కదా. సో ఇక్కడ పాకిస్తాన్ వాడు ఎక్విప్మెంట్ అంతా పాడైపోతే బ్యాడ్ నేమ్ ఎవరికి? యుఎస్కి బ్యాడ్ నేమ్ వస్తే ఇప్పుడు ఎక్విప్మెంట్, ఇప్పుడు మనం ఆల్రెడీ మొన్న ఏంటది S-400 ట్రయంఫ్ S-400తో మనం వాళ్ళ డ్రోన్స్ అన్నిటి వేస్తాం కదా. సో దానికి మంచి పేరు ఎవరికి వచ్చింది? రష్యాకి వచ్చింది. ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచే మనం తీసుకున్నాం అనమాట. ఇప్పుడు రష్యాకి మంచి పేరు వచ్చి యుఎస్ ఎక్విప్మెంట్ దుబ్బేసిందంటే ఆబ్వియస్లీ అందరూ మళ్ళీ యుఎస్ దగ్గరికి వెళ్తారు, రష్యా దగ్గరికి వెళ్తారు కదా ఆ ఎక్విప్మెంట్ వెపన్స్ అన్ని కొనుక్కోవడానికి. నా కొడుక అక్కడ. అండ్ ఆబ్వియస్లీ అంటే చెప్పలేం భయ్య, ట్రంప్ నా కొడుకుని ఎప్పటికీ నమ్మలేం కూడా, పెద్ద బొగ్గుడాడు అమ్మా. మన వాళ్ళ మరి ఇంకేం చేస్తాం, మనం చదువు అవ్వంగానే ఇంజనీరింగ్లోనే ఫిక్స్ అయిపోతాం మనం అందరం. ఏంటి వెళ్ళాలి, యుఎస్ వెళ్ళాలి, ఇల్లు కొనాలి, అక్కడ మమ్మీ డాడీని తిప్పాలి, అక్కడ ఒక ఆడియో BMW కొనాలి. ఏం చేస్తాం, మన ఇండియా ఆ రేంజ్కి ఎప్పటికీ ఎదగలేదేమో. అంత శాలరీలు ఇస్తున్నాం కానీ ఇప్పుడు అందరికీ అంత శాలరీలు రావడం అంటే కష్టమే అబ్బాయి. ఏమో సమ్డే అందరూ అక్కడ యుఎస్కి వెళ్ళిన వాళ్ళు కూడా మన ఇండియా వచ్చేసి ఇక్కడే బతికితే బాగుంటుంది. ఇదిగో ఇలా చేసుకుంటూ ఉండాలి భయ్, అప్పుడు ఇది ఫామ్ అవుతుంది అనమాట. నాకైతే ఇది నేను చేసింది ఎలా వస్తుందో తెలియదు కానీ నాకు మా ఆవిడ చేసింది బాగా ఇష్టం భయ్య. అలవాటు అయిపోయింది 10 ఏళ్ళుగా దాని వంటలు. ఏం చేస్తాం అలవాటు, అంటే అఫ్కోర్స్ ప్రేమ కూడా ఉందనుకోండి. సో నేను చేసే ప్రతి దాంట్లో ప్రాబ్లం ఏమొస్తుంది తెలుసా భయ్య, నా దాంట్లో ఉప్పు కారాలు సరిగ్గా ఉండవు భయ్య. నేను ఎక్కువ వేయను, మంచిది కూడా కాదు కదా హెల్త్కి. సో అలాగా కేక్ ఆర్డర్లు గురించి అయితే వీడియోలు, ఇప్పుడు ఈ వీడియో అయిపోయిన తర్వాత నేను వెళ్ళి మళ్ళీ కేక్ ఆర్డర్ వీడియోస్ అయితే తీసుకోవాలి. మొత్తం ఏదో ఒకటి మాట్లాడుతూ ఉన్నాను భయ్య. మరి ఇలా మాట్లాడాలో లేకపోతే మామూలుగా వాయిస్ ఓవర్ ఇచ్చాలి. మనకు వాయిస్ ఓవర్ మళ్ళీ దీనికి ఎడిటింగ్ అవన్నీ రా. ఏదన్నా నిజాన్ని నిర్భయంగా చెప్పే డింపు. కానీ కెమెరా ఈ యాంగిల్లో బాగుందా? నాకు తెలిసిన పుల్లకాళ్ళు అంటారు భయ, పుల్లకాళ్ళు వేసుకొని చూడ ఎలాగ ఉన్నాడా అని ఎవడో ఒకటి అంటాడు. అనండి మీరు అనేవాళ్ళు, మేము పడేవాళ్ళు భయ. అనండి భయ్య, ఏముంది, మీరు కాకపోతే ఇంకెవరు అంటారు. కానీ బాగా అనండి భయ్య. అంటున్నప్పుడు కూడా ఫన్నీ ఉండేలా అనండి. నాకు కూడా చదవాలనిపిస్తుంది, ఎదుటోళ్ళు కూడా వీడియో ఆ కమెంట్స్ చదువుతారు. చూసారా, నేను ఇందాక నుంచి తిప్పుతూనే ఉన్నాను, పులిహార తిప్పుతున్నట్టు. మా ఆవిడ అదే తిడుతుంది, కాసేపు వదిలేదాన్ని. అంటే వదిలేస్తే ఎక్కడ మాడిపోద్దా అని కూడా భయం భయ్య. ఇప్పుడు నీళ్ళు అయిపోయాయి కదా, తెస్తాను ఆగండి. అక్కడ బ్లాక్ కాఫీ అన్నాను కదా, కానీ బ్లాక్ కాఫీ బాగా అలవాటు అయిపోయింది భయ్య నాకు. అంటే దీంట్లో నేను కొంచెం వాటరు, అమ్మా వేడిగా ఉంది. సో బ్లాక్ కాఫీ ఎలాగా అంటే ఏమైంది భయ్య, అంటే హనీ వేసి తాగుతాను భయ్య. హనీ అంటే మా ఫ్రెండ్ హనీ గుర్తొచ్చింది భయ్య. మా ఫ్రెండ్ ఒకరికి ఉందన్నమాట హనీ అని, ఇంజనీరింగ్లో ఫ్రెండ్ అలా అయింది. అదో పెద్ద ట్విస్ట్. ఫ్రెండ్స్ కూడా ఎవరి లైఫ్కి ఎవరు ఎలా వస్తారో చెప్పలేము భయ్య. మా ఫ్రెండ్ ఆడి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ డ్రాప్ చేయడానికి వస్తే అప్పుడు ఆ అమ్మాయి మేము ఫ్రెండ్స్ అయ్యాం అనమాట. అంటే లైఫ్ ఈజ్ వెరీ ఇది భయ్య. ఎవరు ఎప్పుడు మనల్ని ఎందుకు కలుస్తారో మనకు తెలియదు.
చూసా నా బ్రెయిన్ కూడా ఎప్పుడు సరిగ్గా పనిచేయదు. ఇప్పుడు హనీ అని చెప్పి హనీ గురించి మాట్లాడాను, కానీ ఇక్కడ నేను హనీ వేసుకోవాలన్న విషయం మర్చిపోయాను. బుర్ర పనిచేయదు భయ్యా. తేడా నా కొడుకున్నా, అందుకే ఊరికే అనరావు. మా అమ్మ ఎప్పటికీ తిడుతుంది. అందుకే మా అమ్మతో పాటు మా ఆవిడ కూడా ఇప్పుడు తిడుతుంది అనుకోండి. నా కొడుకు కూడా తిడతాడు, పట్టించుకోకూడదు భయ్య. సో హనీ వేసుకున్నాను. ఇప్పుడు ఈ వీడియో మా కళ్యాణ్ గారు చూస్తాడు అనమాట. ఎవడరా నేను అంత హనీ తాగమన్నాడు కూడా అంటాడేమో. నా బాధ భయ. చూసారు వీడియో పెడుతుంటే ఎవడేమంటాడా అని కూడా భయపడిపోతున్నాను భయ. నేను ఈ మధ్య నిమ్మకాయ వేసుకోవాలి భయ. ఎందుకంటే నిమ్మకాయ వేసుకోండి టేస్ట్ భలే మారిపోద్ది భయ. నేను సరిగ్గా అప్పుడప్పుడు మా ఆవిడకి వేయను, కానీ నిమ్మకాయ కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. దీనమ్మ నిమ్మకాయ హనీ పిండుకొని తింటే ఉంటుంది భయ్య. మామూలు ఉండదు. అదే తిన్నాం కదా, తాగుతాము మార్నింగ్ రోజు. ఇది ఇలా అయిపోతుంది భయ్య. ఇది అలవాటు అయిపోయింది బ్లాక్ కాఫీ బాగా. మొన్న వైజాగ్ వెళ్ళినప్పుడు మాత్రం మా మమ్మీతో చేయించుకొని తాగాను అనుకోండి బాగా ఈ మామూలు కాఫీ. సో నాకు తెలిసి అయితే అయిపోయింది. ఇంకా దీన్ని టొమాటో ఎగ్ బుర్జీ అంటాం భయ్య. మరి మీ ఊర్లో దీన్ని ఏమంటారో తెలీదు. మనం అయితే డింపుగా టొమాటో ఎగ్ బుర్జీ అని పెట్టుకోండి యూట్యూబ్లో. గుర్తు పెట్టుకోండి. అంటే నేను ఎలా చేశానో మీరు చూసారు కదా. ఎంతసేపు పట్టింది మొత్తానికి. ఫస్ట్ టైం భయ్య 1/2 గంటలో అయిపోయింది మన కర్రీ. చూసారు కదా, నేను ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే. ఇప్పుడు దీన్ని మనం ఆఫీస్కి పట్టుకెళ్తాం అనమాట. గుడ్డుక్కురు మనం ఆఫీస్కి గుడ్డు పట్టుకెళ్ళాం కాబట్టి పక్కన ఇంకోటి ఎవడో ఏదో తెస్తాడు, బీరకాయ తోటకాయ. మా రాజీవ్ గారు అయితే పచ్చళ్ళు తెస్తారు రోజు అనుకుంటాం. కానీ భయ్య బాగుంటుంది, వర్క్ చేయడం బాగుంటుంది. బట్ సరే మరి అయితే నా అయిపోయింది, కూర అయిపోయింది, చపాతీ రెడీ అయిపోయింది, కాఫీ కూడా రెడీ అయిపోయింది. ఇప్పటిదాకా నేను మరించినందుకు చాలా థ్యాంక్స్. ఈ కర్రీ మీరు కానీ ఇంట్లో చేసుకుంటే ఎలా అనిపించిందో నాకు తప్పకుండా చెప్పండి. హ్యావ్ అ వండర్ఫుల్ డే. గుడ్ నైట్. అమ్మ గుడ్ మార్నింగ్ అయితే గుడ్ నైట్ చెప్తాను. సరే మరి అయితే ఎవ్రీబడి, అందరూ ఈ రోజంతా మీకు బాగుండాలని కోరుకుంటూ దిస్ ఇస్ యువర్ డింపు సైనింగ్ ఆఫ్.